హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు రాగి లడ్డూలు చేసి చూపించబోతున్నాను. సో దీనికోసం ముందుగా ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు లైన్ డేట్స్, ఒక కప్పు వాల్నట్స్, కొద్దిగా సోంపు పౌడర్, ఇలాచీ పౌడర్. సో ముందుగా వాల్నట్స్ని లైట్గా వేయించుకోవాలి. సో మరీ ఎక్కువగా మాడనియొద్దు. సో తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో రాగి పిండి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు కంప్లీట్గా సిమ్లో ఉంచుకోవాలి స్టవ్ అనేది. సో దీన్ని కూడా లైట్గా వేయించుకొని కొద్దిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో లైన్ డేట్స్ గింజలు తీసేసి సన్నగా కట్ చేసుకున్న లైన్ డేట్స్ పీసెస్ని అదే ప్యాన్లో వేసుకొని కొద్దిగా తేనె వేసుకోవాలి. తేనె వేసుకొని, ఎక్కువ తేనె వేసుకోకండి, ఎక్కువ తేనె చివరిలో వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా తేనె వేసుకొని కొద్దిగా అవంతా కూడా పేస్ట్ లాగా అయ్యే వరకు సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. సో ఈ విధంగా మారిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 స్పూన్ సోంపు పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. సో టేస్ట్ అనేది మనం లడ్డూలు తినేటప్పుడు ఈ ఇలాచీ సోంపు ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ని తీసుకొస్తుంది లడ్డూకి. దీనిలోనే ఇప్పుడు వాల్నట్ పౌడర్, అదేవిధంగా రాగి పిండి వేయించి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఇంకా కాస్త తేనె యాడ్ చేసుకొని లడ్డూలు కట్టుకోవడమే. అస్సలు షుగర్ యూస్ చేయలేదు, బెల్లం యూస్ చేయలేదు, నెయ్యి యూస్ చేయలేదు, నూనె యూస్ చేయలేదు. సో ఏవి యూస్ చేయకుండా కమ్మటి లడ్డూలు, బోన్ స్ట్రెంగ్తెన్ లడ్డూలు అండ్ మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.